ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని స్పష్టం చేసింది. లేకపోతే పిల్లలు ఆయా రంగాల్లో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. హైకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఇంగ్లీష్ మీడియంకు ఇచ్చిన ప్రాధాన్యత మరోమారు చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎంతో ముందు చూపుతో చేసిన పనిని హైకోర్టు కూడా సమర్థించిందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లీష్ అనేది అందరినీ ఏకం చేసే ఒక అంశమని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా వారు ఇతర రంగాల్లోకి ఎదగడానికి వీలుగా మెరుగైన అవకాశాలు లభిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ద్వారా పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది మంచి పరిణామమేనని పరోక్షంగా గత జగన్ ప్రభుత్వ విధానాన్ని ప్రశంసించింది. ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు తగిన అవకాశాలు దొరక్కపోవచ్చని, ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత నేపథ్యంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు అత్యంత జిగుప్సాకరంగా మాట్లాడారు. జగన్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాలసీని పదే పదే తప్పుబట్టారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడాలనే ఆకాంక్షతో ఆ మేరకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎగతాళి చేశారు. పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే టీడీపీ నేతలు కొందరు సోషల్ మీడియాలో ఎగతాళి చేశారు. అయినా సరే పిల్లలు తమ సత్తా చాటుతూ వచ్చారు. ఇంగ్లీష్లో తమకున్న పరిజ్ఞానాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. Manavadi Naduneri is the first of its kind program that turned government schools into top-class educational institutions. We are having more than 1,500 words in our memory bank. I just teach and I will learn English slang. Really thankful to our CM sir also. He launched many scholarship schemes. జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ మేరకు విస్తృతంగా సౌకర్యాలు, వనరులు కల్పించారు. అది చూసి సహించలేని టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగును అణగదొక్కుతుందంటూ విష ప్రచారం చేశారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన బీజేపీ నేత వెంకయ్యనాయుడు సైతం ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఎల్లో మీడియా తన విష ప్రభావాన్ని చూపింది. దాంతో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు ప్రేరేపిత అనుచరులు కొందరు కోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బలోపేతమైతే అది ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బందేననే దుష్ట సంకల్పంతో నాడు టీడీపీ నేతలు కుట్రపూరితంగా పనిచేశారు. వారి వాదనల్ని, విషపూరిత ప్రచారాన్ని తప్పుబడుతూ ఇంగ్లీష్ మీడియాన్ని సపోర్టు చేస్తూ తాజాగా హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు మరోమారు జగన్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం విధాన గొప్పతనాన్ని ప్రత్యేకంగా చాటుతున్నాయి.